ఈ రోజు మనం చర్చిస్తున్న నారీ శక్తి వందనం బిల్లు వెనుక దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఉంది. 1980వ దశకంలో ఒక చిన్న సెగల మొదలైన ఈ ఉద్యమం నేడు చట్టంగా మారే వరకు ఎందరో మహిళా నేతలు చేసిన కృషితో కూడుకున్నది. ముఖ్యంగా ప్రమిళ దండవతే ఈ విషయంలో చేసిన కృషి అనివార్యం. భారత రాజకీయాల్లో మహిళలకు సమాన వాటా దక్కాలనే ఆలోచన నేటిది కాదు, స్వాతంత్రం వచ్చిన నాటిది. అప్పటి నుంచి మహిళా ప్రాతినిధ్యంపై చర్చలు జరుగుతున్నా దానికి చట్టబద్ధమైన రూపాన్ని తీసుకురావడానికి గట్టి ప్రయత్నం జరిగింది. 1980వ దశకంలోనే ఈ పోరాటంలో ముంబై మాజీ ఎంపీ ప్రమీలా దండవతే వేసిన పునాది నేటికి స్ఫూర్తిదాయకం. ఆమె ఒక మహిళగా, ప్రజా ప్రతినిధిగా పార్లమెంట్లోకి వినిపించిన గలం నేడు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలి అని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా ప్రమీలా దండవతే చరిత్రలో నిలిచిపోయారు. 1980ల ప్రారంభంలోని 7వ లోక్సభ అప్పట్లో మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉండేది. ఆ సమయంలోనే ఆమె ప్రైవేట్ మెంబర్ బిల్లుగా మహిళా రిజర్వేషన్లు ప్రతినిధులను లోక్సభ ముందుకు తెచ్చారు. సాధారణంగా ప్రైవేట్ మెంబర్ బిల్లులు చట్టాలుగా మారడం కష్టమే. అయినా ఆమె ఈ సమస్యను దేశం దృష్టికి తీసుకురావడంలోనే సఫలీకృతురాలయ్యింది. 1989లో దేశంలోని రాజకీయ మార్పులు వస్తున్న తరుణంలో విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ప్రమీలా దండవతే తన డిమాండ్ను మరింత గట్టిగా వినిపించారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల దిశగా అడుగులు పడటానికి ఆమె చేసిన ఒత్తిడి ఎంతో తోడ్పడింది. ప్రమీలా దండవతే వేసిన పునాదికి రాజీవ్ గాంధీ కార్యరూపాన్ని ఇచ్చారు. 1989లో పంచాయతీ రాజ్ మున్సిపాలిటీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశపెట్టారు. అప్పట్లో రాజ్యసభలో ఇది వీగిపోయిన తర్వాతి కాలంలో పివి నరసింహారావు హయాంలో 1992 నుంచి 93, 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్థానిక సంస్థల్లో విజయం సాధించిన పార్లమెంట్, అసెంబ్లీలో రిజర్వేషన్ల కోసం పోరాటం మరో 27 ఏళ్లు సాగింది. 81 రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా మహిళా రిజర్వేషన్లను దేవేగౌడ ప్రభుత్వం లోక్సభలోకి ప్రవేశపెట్టారు. కానీ సభ గందరగోళం మధ్య అది ముగిసిపోయింది. 1998 నుంచి 2003 వరకు అటల్ బిహారీ వాజ్పేయి పలుమార్లు ఈ బిల్లును ప్రవేశపెట్టినా కొన్ని ప్రాంతీయ పార్టీలు అభ్యంతరాల వల్ల ఆమోదం పొందలేదు. మన్మోహన్ సింగ్ హయాంలో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన లోక్సభలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. ప్రమీలా దండవతే కలలుగన్న ఆ 33% రిజర్వేషన్ కళ నేడు మోదీ ప్రభుత్వం ద్వారా చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుకు లోక్సభ, రాజ్యసభలోని అనూహ్య మద్దతు లభించింది. ఈ చట్టం డిలిమిటేషన్ తరువాతే అమల్లోకి వస్తుంది. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా డిలిమిటేషన్ బిల్లుపై ఇంత వేడి నడుస్తుంది. ఈ రిజర్వేషన్ అమల్లోకి వస్తే లోక్సభలో మహిళా సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది. ఇది భారత రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేయడమే కాకుండా మహిళా సాధికారతకు కూడా ఒక మైలురాయిగా మారుతుంది. మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడేటప్పుడు ప్రమీలా దండవతే పేరును స్మరించుకోవడం తన బాధ్యత. ఒక పురుష ఆధిక్యత ఉన్న పార్లమెంట్లో ఒంటరి పోరాటం చేసిన ఆమె స్ఫూర్తి వల్లే నేడు కొన్ని కోట్ల మంది మహిళలకు చట్టసభల్లో అవకాశం దక్కుతుంది. ఆమె వేసిన విత్తనమే నేడు మహావృక్షమై నారీ శక్తిగా అవతరించింది.